ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన శాసనసభ్యుల్ని కాదని ఈరోజు అక్కడ ప్రజలతో తిరస్కరించబడిన వాళ్ళని, ఓడిపోయిన వాళ్ళని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఇన్ఛార్జీలుగా నియమిస్తూ మరి జీవోలు కూడా ఏకంగా పాస్ చేశారు అంటే ఇంతకన్నా దివాలా కోరు ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా అని నేను అడుగుతున్నాను. ప్రజలు అభిమానంతో వీళ్ళని గెలిపించుకొని వీళ్ళైతేనే మా సమస్యల్ని సమర్థవంతంగా తీర్చగలరు, అందరికీ కూడా న్యాయం చేయగలరు అనుకున్న వాళ్ళని పక్కన పెట్టి ఎవరైతే ప్రజలు తిరస్కరించారో, ఎవరైతే ప్రజలు వీళ్ళు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేరనుకున్నారో అలాంటి వాళ్ళకి వాళ్ళు ప్రతిపాదించిన ప్రతిపాదనలనే మేము తీసుకుంటున్నామని చెప్పి జీవోలోనే మెన్షన్ చేసి జీవో రిలీజ్ చేయడం అనేది ఎంత దుర్మార్గమైన విషయమో మీ అందరూ కూడా తెలుసుకోవాలి. ఎన్నో దుర్మార్గమైన నీతిమాలిన పాపపు పనులు చేస్తున్న మరి వీళ్ళందరూ కూడా అంబేద్కర్ గారి పేరు స్మరించే అర్హతైనా ఉందని నేను అడుగుతున్నాను. వాళ్ళు పగబట్టి నేను ఎక్కడ ఈ కాల్మనీ సెక్స్ రాకెట్ మీద ఫస్ట్ స్పీకర్ కాబట్టి వారి దుమ్ము దులిపేస్తారన్న భయంతో స్లోగన్లు ఇవ్వటమే తప్పు అని చెప్పి నన్ను సస్పెండ్ చేసినప్పుడు నాతో పాటు స్లోగన్లు ఇచ్చిన 55 మందిని ఎందుకు సస్పెండ్ చేయలేదని నేను ప్రశ్నిస్తున్నాను.